ఏ ప్రాతిపదికన కట్టబెట్టినారు? తెలంగాణ ప్రజల్ని అడిగినారా? అడగకుండా ఇవన్నీ చేస్తున్నారా? ఎస్, బీఆర్ఎస్ వాళ్ళు అడగలే. అడగకుండా వెబ్సైట్లలో జీవోలు కూడా పెట్టలేదండి బీఆర్ఎస్ వాళ్ళు. చాలా సీక్రెట్గా చేసుకుంటూ వెళ్ళిపోయినారు. అందుకే కదా వాళ్ళు అట్లా చేసిరనే కదా వాళ్ళని నమ్మకుండా మళ్ళీ మూడోసారి మిమ్మల్ని గెలిపించుకుంది. మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మీరు అదే తోవకి వెళ్తాము. అచ్చా, వాళ్ళు ఈ భూములు తీసేస్తే మేము ఈ భూములు తీసేస్తామేమైనా మీకు కేసీఆర్ గారికి ఏమైనా కాంపిటీషన్ పెట్టినామా మా తెలంగాణ ప్రజలు? కాంపిటీషన్ అంటే అభివృద్ధిలో చేసి చూపియండి, భూములు నొక్కడంలో కాదు, పైసలు నొక్కడంలో కాదు, కమిషన్లు తీసుకోవడంలో కాదు. మీ అభివృద్ధి ఏంటి? రేవంత్ రెడ్డి మార్క్ ఏంటి? వీళ్ళది కాళేశ్వరం స్కామ్ అంటే మేము కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తాం, లేదా ఇప్పుడు చేస్తున్నారు కదా ఫిల్ట్ అని చెప్పి మొత్తము అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం కూడా ఓఆర్ఆర్ బయట వేయాలి అని చెప్పి 5 లక్షల కోట్లు ఎవడబ్బా సొమ్ము, ఎవరు తింటున్నారు, ఏం సంగతి? ఇక్కడేమో 5 లక్షల కోట్లు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కంఠం భూములు 12 లక్షల కోట్లు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పోనీ 12 లక్షల కోట్లు మా తెలంగాణ ప్రజల కోసం ఏమైనా ఖర్చు పెడతారా మీరు? దీంట్లో మీరు ఒక 20% 30% కమిషన్ తీసుకున్నా మీకు ఎన్ని లక్షల కోట్లు ముడుతున్నాయి? మళ్ళీ దీంట్లో మీ మంత్రులందరూ పంచాయతీ, ఎవరు గుట్టు చప్పుడు కాకుండా మాట్లాడొద్దంటే వాళ్ళకింత వీళ్ళకింత వాళ్ళకింత అని అందరికి ఇచ్చుకుంటూ పోతారు. సో ఒకసారి చూద్దాము అసలు ఈ గ్లోబల్ మన ఏమంటాము ఈ ఏవైతే 12 లక్షల కోట్లు ఏంది. ముందుగా ఈరోజు అంటే జనరల్గా మనం ఎప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ ఎక్కువ చూడం, కానీ 12 లక్షల కోట్లు గ్రామ కంఠంలో ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అసలు ఏం రాసినారు, ఏంది, గ్రామ కంఠంలో ఉన్న భూములు ఏం చేయబోతున్నారు ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తర్వాత మిగిలిన వార్తల్లోకి మనం వెళ్దాం. ఇగో గ్రామ కంఠం పట్టుకున్న కాంగ్రెస్ సర్కార్, తెలంగాణ పల్లెలు ఫర్ సేల్, అమ్మకానికి 12,000 పంచాయతీల్లోని భూములు, ప్రైవేటుకు గ్రామ కంఠం భూములు దారాదత్తం, కార్బన్ హక్కుల పేర 30 ఏళ్ల లీజుకు ఒప్పందాలు, ప్రాజెక్టు కింద 60,000 కోట్లు కొల్లగొట్టనున్న ఢిల్లీ సంస్థ, గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్న రేవంత్ సర్కార్. ఒకసారి మనం చూద్దాం. కర్బన ఉద్గారాల బూచి చూపి అయోరాకు అప్పగించే చర్యలు, అందుకు సమ్మతిస్తూ గ్రామ సభలు జరపాల్సిందిగా ఆదేశాలు. స్వచ్ఛందం గ్రామ సభలు జరపండి, రాళ్ళు కత్తులు కడారులు పట్టుకొని వస్తారు వాళ్ళు. ఒకసారి కొడంగల్ ఇట్లనే గిరిజన భూములు తీసుకుందామంటే ఏమైంది? మీ కొండల రెడ్డిని